నేను 2-3 సార్లు మీ అందరికీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒకప్పుడు ఈ దేశంలో సెక్యులర్ కంపల్షన్ ఉండేది. సెక్యులర్ కంపల్షన్తో కమ్యూనిస్ట్ పార్టీసు కేరళ, వెస్ట్ బెంగాల్, త్రిపురలో కాంగ్రెస్తో పోటీ చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు యాజ్ అగైన్స్ట్ బీజేపీ. వాళ్ళు ఆ రోజు ఇచ్చిన జస్టిఫికేషన్ అంటే, మేము ఇక్కడ రాజకీయంగా పోరాడతాం, కానీ సెక్యులర్ పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నామని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అదే మరి కొన్ని రాష్ట్రాల్లో పొలిటికల్ కంపల్షన్స్ పనిచేసే ఇన్ని సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సెక్యులర్ పార్టీ. సెక్యులర్ పార్టీగా ఉండి సెక్యులరిజంలో ఎక్కడా రాజీ పడకుండా పొలిటికల్ కంపల్షన్తో బీజేపీకి సపోర్ట్ చేశారు రాష్ట్రం కోసం. అంత మునుపు కూడా మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు పొలిటికల్ కంపల్షన్తో లెఫ్ట్, రైట్, సెంట్రల్ పార్టీస్ ఒక దారికి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ ద పొలిటికల్ కంపల్షన్. నేను వచ్చిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ఎస్టాబ్లిష్ చేశాను. పొలిటికల్ కంపల్షన్ దట్ ఈస్ బీజేపీకి వ్యతిరేకంగా ఆ రోజు నేను అన్ని పార్టీలందరినీ కలిపి 3వ కూటమి కాంగ్రెస్ సపోర్ట్ అవుట్ సైడ్ తీసుకున్నాం. అది కూడా పొలిటికల్ కంపల్షన్. కాంగ్రెస్ పార్టీ మనకు సపోర్ట్ చేస్తే ఇది వస్తుందని మంత్రులు కూడా తెచ్చుకోకుండా బయట నుంచి సపోర్ట్ చేశారు. తర్వాత ఎన్డీఏకి సపోర్ట్ చేశాం. ఇప్పుడు డెమోక్రటిక్ కంపల్షన్. అందరూ కూడా డెమోక్రటిక్ కంపల్షన్ ఏంటి? ఇప్పుడు సిబిఐ మీద పట్నాయక్ చెప్పింది ఇది డెమోక్రటిక్ కంపల్షన్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్. ప్రధానమంత్రి ఎన్ఐఏ గురించి ఏది మాట్లాడుతున్నాడో ఇవన్నీ రాష్ట్ర అధికారాన్ని అరించే వేసే విధంగా. ఆర్బీఐ గవర్నర్ రిజైన్ చేసేశాడు. ఎవ్రీవేర్ ఎన్క్రోచ్ అయ్యి దేశం అంతా కూడా ఫియర్ సైకోతో ఉన్నారు. పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, మీడియా పర్సన్స్ భయపడుతున్నారు, రాజకీయ నాయకులు భయపడుతున్నారు, అందరూ భయపడే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈస్ డెమోక్రటిక్ కంపల్షన్. డెమోక్రటిక్ కంపల్షన్లో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జాయిన్ టు సేవ్ దిస్ నేషన్. ఈ దేశాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, అందరూ కలిసి రండి, అందరూ ముందుకు పోదాం. నాకేం కోరికలు లేవు. నేను కూడా ఒక సీనియర్ నాయకుడుగా, నాలాంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు దేశంలో, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది అందరి ఆలోచన, మేధావుల ఆలోచన. అందరం కలిసి ప్రజాస్వామ్య కంపల్షన్, there is no second thoughts in this. అది మాయావతి ఒప్పుకుంటారు, అఖిలేష్ ఒప్పుకుంటారు. అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితిలో వాళ్ళు పొలిటికల్ కంపల్షన్తో 2 పార్టీలు పోతూ ఉంటున్నారు. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్పాను. 2019 ఎన్నికలు అందరూ కలిసి 3-4 కాంబినేషన్స్ వస్తాయి. ఇక్కడ ఒక కాంబినేషన్, కొంతమంది అలయన్స్ పెట్టుకోవచ్చు స్టేట్లో లేదా నేషనల్ పార్టీస్తో. కొంతమంది అలయన్స్ పెట్టుకోకుండా నేషనల్ అలయన్స్లో కలిసి పనిచేస్తారు, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇచ్చి. ఒకరిద్దరు ఇప్పుడు రాకపోయినా ఎలక్షన్కి వస్తారు. ఇది కంపల్సరీగా ఒక విధంగా చెప్పాలంటే డెమోక్రటిక్ కంపల్షన్, సెక్యులర్ కంపల్షన్. సెక్యులర్ కంపల్షన్ అంటే సెక్యులర్గా వస్తారు. మొన్న కూడా మీరు చూశారు, నేను బీజేపీతో ఎన్డీఏలో డిఫర్ కాకమునిపే త్రిబుల్ తలాక్ విషయం నేను చాలా స్పష్టంగా చెప్పాను. వీ వాంట్ సపోర్ట్ అని చెప్పాను. ఐ సెడ్ నో, వీ వాంట్ సపోర్ట్. అంటే మీరు గమనంగా ఉంటున్నో అపోజ్ చేస్తామని చెప్పాను. మీరు ఏదైతే ఈరోజు పెట్టారో, ఒకసారి త్రిబుల్ తలాక్ చెల్లదన్నాక నార్మల్ ఐపీసీ ఫాలో కావాలి. ఆల్ సిటిజన్స్ ఆర్ యూనిఫామ్ ఇన్ దిస్ కంట్రీ. ముస్లింలకు ఒకలా, క్రిస్టియన్స్కి ఒకలా, హిందువులకు ఒకలా కాదు. ఆ విషయం చెప్పా, దానిపై నేను డిఫర్ అయ్యాను. అక్కడ రాజీ లేదు. ఎప్పుడు కూడా సెక్యులరిజంలో ఎప్పుడూ రాజీ పడలేదు, పడవో, ఫ్యూచర్లో పడవు. నేనే ఒకసారి బజరంగ్ దళ్ ఇతను వస్తే అనంతపురం నేను అరెస్ట్ చేయించా. అతని పేరు మనం హిందూపూర్కి వస్తే లేనిపోని ఇష్యూ చేస్తే నేనే అరెస్ట్ చేయించాను. తొగాడియా నేను పిహెచ్పి నేనే అరెస్ట్ చేయించాను. అప్పుడు ఎన్డీఏలో ఉన్నా, అది కూడా చెప్తాను మీకు. ఎన్డీఏలో ఉండి తొగాడిని అరెస్ట్ చేసాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనే వాళ్ళందరూ తప్పదు సపోర్ట్ చేయాలి, దేశాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు అందుకే నరేంద్ర మోడీ నా మీద అంత కోపం. నేను వద్దనలా, నేనేం చెప్పాను, ఏ ముఖం పెట్టుకొని వస్తానన్నా, మేము సత్యామా బతికామని చూసడానికి వస్తున్నారా? అప్పుడు కూడా నేను డిమాండ్ చేశాను, మోడీ గారు రాజీనామా చేయించమని డిమాండ్ చేశాను. అదే ఆయన అట్లయితే ఏం చేయమంటావే, అప్పుడు కూడా అన్యాయం జరిగింది కాబట్టి చెప్పాను నేను. ఆ రోజు అన్యాయం జరిగిందో లేదా, ఆ రోజు వాజ్పేయి పీరియడ్లో దేశానికి అల్లర్లు తప్పు, గోద్రా ఇన్సిడెంట్ కరెక్ట్ కాదు, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, దెన్ ఐ డిమాండ్ హిస్ రిసిగ్నేషన్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడేదో మారాడు అనుకున్నాం, మారలేదు. మీరందరూ అనుకున్నారు, నేను అనుకున్నాను, అందరూ కలిసి మోసపోయాం. వాట్ కెన్ వి డూ? అందుకే కదా సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అవినీతి అయిపోయింది. ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి చక్రం తిప్పుతూ ఆయన ప్రధానమంత్రి అయిపోవాలని కళ్ళగంటున్నాడు. నాకు వద్దు స్వామి అని నేనంటామంటే, నాకు ప్రధానమంత్రి ఉద్యోగం వద్దు, నాకు ఎప్పుడూ ఇస్తా అన్నారు. మాది చిన్న పార్టీ, బుడ్డ పార్టీ, 25 సీట్లే మావి, కానీ మాకు అన్యాయం చేయదని చెప్తున్నా. మిమ్మల్ని భయపెట్టి దారిలో తెచ్చుకోవాలని సిబిఐ, మిమ్మల్ని భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని సిబిఐ అంటున్నాడు. మోదీ సిబిఐ అంటున్నాడు మిమ్మల్ని భయపెట్టి దారిలో తెచ్చుకోవాలని, భయపెట్టి దారిలో తెచ్చుకోవాలని, మిమ్మల్ని అలయన్స్ పెట్టుకోవాలని. అదే చేస్తారు, అదే చేస్తారు. అన్ని ఒక మార్గం కాదు, అన్ని మార్గాలు చేస్తారు. నయానా భయానా భయపెట్టి భయభ్రాంతుల్ని చేశాడు, అందరినీ చేస్తున్నాడు, మనల్ని చేస్తున్నాడు, ఇంకా చేయాలని చూస్తాడు. అవినీతి పరులు మన మీదకి రేస్ కుక్కర్ మరిగా ఎగబెడతాడు, అవి కూడా చేస్తున్నాడు. ఉంటాయి అన్ని, వీ హావ్ టు ఫేస్ ఇట్. సార్ ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తారు సార్, ఫస్ట్ లిస్ట్